బలమైనటువంటి నాయకుడిని కోల్పోతే ఎవరో చెప్పిన సన్నాసి మాటలు నమ్మేసేసి బలమైనటువంటి నాయకుడిని వదులుకుంటే ఏమవుతుందో ఇప్పుడు వెనిజులా ప్రజలు చూస్తున్నారు. అమెరికా వాడి డబ్బులకి కక్కుర్తి పడ్డటువంటి వెనిజులాకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకురాలు నోబెల్ బహుమతి వచ్చిందంటేనే అది అమెరికాకు అమ్ముడు పోయారని అర్థం అనమాట. అమెరికా అధ్యక్షుడికే రాంది వీళ్ళందరికీ ఎందుకు వచ్చింది, వీళ్ళేం బీగారని శాంతి దూతల కిందన. ఇప్పుడు వాడెవడు యోనస్ గాడికి ఏం బీకాడంట, లేకపోతే కనుక ఇంకో ఈవిడేం బీకిందంట. కాకపోతే ఇక్కడ వాళ్ళకి అవార్డు ఇచ్చారంటే అమెరికా అవార్డుతో ఒక వాళ్ళ దొంగను ఒకళ్ళని మేధావి కిందని పబ్లిక్లో ఎస్టాబ్లిష్ చేస్తుందని అర్థం. డీప్ స్టేట్ ఆ కథ నడిపిస్తుంటుంది. అందులో భాగంగా జరిగినటువంటిదే ఇప్పుడు మదురోని దించేసేసినటువంటి వ్యవహారం. చివరికి మదురో దగ్గర 2000 మంది పారా కమాండోస్ ఉంటారు, ఆల్ ఎక్స్పర్టైజేషన్. వాళ్ళని కూడా కొనేసింది అమెరికా. అందుకనినే యుద్ధం బిగినైనటువంటి గంటలో అతనికి నిర్బంధించడం వల్ల యుద్ధం ఆగిపోయింది. లేకపోతే అతను కనుక దొరకకుండా ఉంటే అమెరికాకి చుక్కలు చూపించేవాడు. క్యూబా, ఒక వియత్నాం ఎట్లాంటి ఆట ఆడిందో, ఒక తాలిబాన్లు అమెరికాని ఎలా పరుగులు పెట్టించారు అట్లా పరుగులు పెట్టించేవాడు. కానీ ఈ లోపే వీళ్ళందరూ అమ్ముడుపోయారు. ఫలితం ఇవాళ వాళ్ళే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు వెనిజులాలో కరెంట్ ఆగిపోయింది, ఆహారం దొరకట్లేదు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, దుకాణాలు మూతపడిపోయినాయి. చివరికి కారకాన్లోని భారతీయుల కోసం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా నిన్నటిదాకా ఉన్నటువంటి ఒక ప్రశాంతమైనటువంటి జీవితం, దాంట్లో రాజకీయ పరంగా ఏదో ఒక విమర్శలు ప్రతి విమర్శలు తప్పించి ఏం లేదు. ఇప్పుడు ఒక్కసారిగా వెనిజులా ప్రజల జీవితాలు, ఇప్పుడు అక్కడ ఉన్న ఆయిల్ మీద కన్నేసి ఆయిల్ మాత్రమే తీసుకుంటాను, పాలన నేను చేయమంటోంది అమెరికా. మరి పాలన ఎవడు చేయాలి? ప్రతిపక్ష నాయకుడు చేద్దామంటే అడిగి ఆ సత్తా ఉండుంటే మధుర ఎందుకు ఉంటాడు? పోనీ ఆ మహిళా నాయకురాలను అనుకుందామంటేనేమో ఆమెకి ప్రజాభిప్రాయం లేదని చెప్పి ట్రంపే చెప్తున్నాడు. ఆమె ప్రభుత్వాన్ని లాక్కుందామని చూసింది. సైన్యం చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతుంది. ఈ సైనిక అధికారుల్ని అమెరికా వాడుకుంటుంది. ఫైనల్గా ఇప్పుడు సొంత దేశంలో అన్నార్తులైపోయినటువంటి పరిస్థితి వెనిజులాది. బలమైన నాయకత్వాలు లేకపోతే, మనం బలమైన నాయకులు మనం కాపాడుకోకపోతే వాళ్ళ యొక్క బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది, లేదా వాళ్ళ బెచ్చం మీద బ్రతకాల్సి వస్తుంది. ఎవరైతే అహంకారపూరితమైనటువంటి ధన మదంతో బలంతో రెచ్చిపోయేటటువంటి రాక్షస పాలన చేసే అమెరికా లాంటి వాళ్ళ కాన్సెప్ట్ అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. వెనిజులా మీద చర్య చట్టవిరుద్ధం అంటావు. ఈలోపు ట్రంప్కి వ్యతిరేకంగా కమలా హ్యారిస్, ఇంతకుముందు అధ్యక్షురాలుగా పోటీ చేసింది, బైడెన్ మంత్రివర్గంలో ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేసింది, ఆమె వ్యక్తం చేయడం అన్నటువంటిది ఇక్కడ మరొక కీలకమైనటువంటి పరిణామం వెనిజులా విషయంలో అమెరికాలో.